1966 డిసెంబర్ 15వ తారీఖున నేను పుట్టాను, అంటే గాయకుడిగా పుట్టాను. అది ఆ సినిమా పేరు మర్యాద రామన్న. ఈ రోజుకు ముందు నేను చివరిసారిగా పాడిన తెలుగు పాట ఈ మర్యాద రామన్కే. ఆ తర్వాత వేరే భాషలో పాడి ఉండొచ్చు. ఇప్పటికి చివరికి పాడిన పాట మర్యాద రామన్ సినిమాలోనే. అండ్ మర్యాద రామన్న సినిమా తర్వాత 45 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మీరు నన్ను వింటున్నారు. అలాగే 45 ఏళ్ళు ఏంటి, 50 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండేటట్టుగా మీరు ఆశీర్వదించి దీవించండి, చూడండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి నాకు వారి అభిరుచి చాలా నచ్చింది. అసలు ప్లాస్టిక్ లేదు, ముందు పేపర్ కవర్లో చేశారు, చాలా బాగుంది. మీ అభిరుచి మీరు చూపించాలి అంటే దయచేసి పైరేటెడ్ సినిమాలు చూడకండి, పైరేటెడ్ పాటలు వినకండి. మీరు అలా కొని చూస్తున్నప్పుడల్లా కూడా ఒక పొట్ట కొడుతున్నారని అనుకుంటే మీరు ఆ పాపం చేయరు. కొన్ని లక్షలాది మంది మా సినిమా పరిశ్రమలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. 10 రూపాయలకు వస్తుందని చెప్పి చిన్న టీవీలో చూసేద్దాం, లేకపోతే కాపీ చేసేసుకొని క్యాసెట్లలోనూ వాటిలోనూ పాటలు వింటామని మాత్రం చేయకండి దయచేసి. అది మా కుటుంబాలకు అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి ఈ తల్లిని మీరు గౌరవించాలంటే పైరసీని మీరు అందరూ కలిసి రూపుమాపాలి. మీరు ఎంత ప్రయత్నించడం మా వల్ల కాదు, మీరే చేయాలి. అది దయచేసి బీ బోల్డ్ అండ్ తల పైకెత్తుకు తిరిగేలా ఉండండి. దొంగ సొత్తు కోసం ఆశించకండి, దొంగ పనులు చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1లో పాట పాడాను. తర్వాత సైలో పాట పాడాను, కానీ సినిమాలో కొన్ని కారణాల వల్ల సినిమాలో లేదు. మళ్ళీ ఈ సినిమాలో పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. వారి ఎదుగుదల చూస్తూ మురిసిపోతున్న వాడిని నేను. అన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు సినిమాలో. కీరవాణి అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు, ప్రతిసారి చెప్తూనే ఉంటాను. నాకు ఇష్టమైన తెలుగుదనం ఉన్న పాటలు చేస్తున్న ఒకరిద్దరిలో అతను మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ఎప్పుడు కూడా. ఇవాళ మనం అందరం కలిసి అతనికి, అంటే నాకంటే 1 నెల లేట్గా పుట్టాడు అంతే. నేను జూన్ 4న పుట్టాను, తను జూలై 4న పుట్టాడు. 1 నెలే. కానీ మా అనుబంధం ఏమిటో అసలు. ఆయన దగ్గర నేను పాడిన పాటలన్నీ చాలా అత్యద్భుతమైన పాటలు. ఈ మధ్య వచ్చిన మిగతా సినిమాల్లో పాటలు కూడా ఎంత బాగా చేస్తున్నారు ఆయన. నాకు తెలుగు పాట అంటే ఇష్టం, తెలుగు సినిమాలో తెలుగుదనం అంటే ఇష్టం. ఆయన మూర్తీభవించిన తెలుగుదనం, మూర్తీభవించిన తెలుగు పాట, అన్ని మంచి పాటలు చేసి సింహభాగం నాకు ఇచ్చి మీ అందరికీ ఇంకా దగ్గరగా తీసుకొస్తున్నందుకు అతనికి శతమానం భవతి అని ప్రతిరోజు చెప్తున్నా కూడా ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే బికాజ్ ఇట్స్ హీజ్ బర్త్డే టుడే. ఆయనకు ఆరోగ్యవంతమైన నిండు జీవితాన్ని భగవంతుడు ఇవ్వాలని, ఇంకా తెలుగు సినిమా ప్రతిష్టను, తెలుగు భాషను, తెలుగు పాటని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనసారా ఆశీర్వదిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు అంటే దీపాలు ఆర్పే పండగ కాదు, దీపాలు వెలిగించే పండగ అని శాస్త్రి గారు చెప్తూ ఉంటారు. ఆయన మాటలు స్ఫూర్తి మాకందరికీ. అందుకే ఇప్పుడు దీపం వెలిగించడం జరిగింది. బాలుగారు, మీ కంటిన్యూస్ సపోర్ట్కి, మీరు చూపించే ఆదరాభిమానాలకి సర్వదా కృతజ్ఞులనండి. ఒక్కొక్కసారి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలండి. డబ్బు సంపాదించిన మనిషికి ప్రధాన ఉద్దేశంగా బతికితే ఆ బ్రతుకు వేస్ట్. వేల్ రికార్డ్స్ ద్వారా ఆడియో హక్కులు కొని చేయడంలో చాలా సదుద్దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి తగిన గుర్తింపు, మర్యాద ఇవ్వాలనేది ప్రథమ ఉద్దేశం అండి. దాంట్లో మీరు చూస్తే కవర్ మీద ఉంటుంది, క్రెడిట్స్లో బాలు గారు అని ఉంటుంది. ఎస్పి బాలు కాదు, బాలు గారు పాడారని దాని మీద రాసి ఉంటుంది. అది చిన్న విషయమే అని మీరు అనుకోవద్దండి, అది చాలా పెద్ద విషయం. అది మర్యాద అనేది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు. మర్యాద రామన ఆడియో రిలీజ్ సందర్భంగా డబ్బు సంపాదించడం ప్రధానం కాదు, మర్యాద పొందడం, మర్యాద ఇవ్వడం ప్రధాన ఉద్దేశం అని చెప్పి వేల్ రికార్డ్స్ అధినేత్రి అనాలి, అధినేత అనాలండి,
అధినేత్రి వల్లి ఉద్దేశం అండి. కంగ్రాట్స్ వల్లి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Happy birthday, happy birthday to you. Oh, one more time. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.